सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वासुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 121వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో 32వ శ్లోకం వరకు 11వ అధ్యాయంలో ముగించుకున్నాము. ఇప్పుడు 11వ అధ్యాయంలో 31 నుంచి 40 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. ఆఖ్యాయిమే కో భవానుగ్రరూపః నమోऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम्। श्रीभगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धः लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव स्थिता प्रत्यनीकेषु योधाः तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् मयैवैते निहता पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन्। द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् मया हतांस्त्वं जहिमा व्यथिष्ठा युध्यस्व जेतासि रणे सपत्नान्। सञ्जय उवाच एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतप्रणम्य। अर्जुन उवाच स्थाने वृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यतनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्गाः। कस्माच्च तेन न मेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनन्तदेवेश जगन्निवासा त्वमक्षरं सदसत्तत्परं यत् त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानं वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूपा। वायुर्यमोऽग्निः वरुणस्य शाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते। नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्वा अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः। 11వ అధ్యాయాన్ని ప్రధానంగా 7 భాగాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాము. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు, 6 శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు. మనం అర్జునుని విస్మయం భయం కూడా ముగించుకుని అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు అనే 5వ అంశాన్ని చూస్తున్నాం. కానీ దానిలోకి వెళ్లే ముందు ఒకసారి విస్మయం భయం 2 ఎలా ప్రదర్శించాడో చూద్దాము.
విస్మయం చూపించినప్పుడు పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అన్నాడు. ఎక్కడ చూశాట? దేవ తవ దేహే అన్నాడు. నీ విశ్వరూప శరీరంలో చూశాను అన్నాడు. ఉదాహరణకి అనేక బాహూదర వక్త్ర నేత్రం అన్నాడు. అనంత బాహుం శశిసూర్య నేత్రం నాంతం న మధ్యం న పునస్తవాదిం అన్నాడు. తేజోరాశిం సర్వతో దీప్తిమంతం దుర్నిరీక్షం దీప్త హుతాస వక్త్రం స్వతేజస అన్నాడు. తర్వాత నిర్గుణ లక్షణాలు సగుణ లక్షణాలు కూడా పొగిడాడు. తం అక్షరం పరమం వేదితవ్యం విశ్వస్య పరం నిధానం అవ్యయం శాశ్వత ధర్మగోప్త సనాతన పురుష అనాది మధ్యాంతం ఏకేన అద్భుతం అన్నాడు. ఈ విధంగా పొగుడుతూనే అద్భుతం పక్కనే భయం చొప్పించాడు. ఉగ్రం లోకత్రయం ప్రవ్యధితం అన్నాడు. అది కాక కేచిద్భీత ప్రాంజలయ గృణంతి, కొంతమంది నీ వైపు భయంతో వస్తున్నారు అన్నాడు. అలా విస్మయం మధ్యలో భయం చెప్పాడు. తర్వాత భయం అంశంలోకి దిగాడు. కానీ భయం అంశంలో కూడా విస్మయం చొప్పించాడు. అందులో రెండు ప్యారలల్గా ఉన్నా మనం విడివిడిగా ఏరాం. భయంలో కూడా ముందు విస్మయం ఏం చూపించాడు అంటే తే రూపం మహత్ అన్నాడు. నీ రూపం అద్భుతంగా ఉంది అన్నాడు. ఎలా ఉంది? అంతకుముందు చెప్పిన మళ్ళీ కొన్ని చెప్పాడు. బహువక్త్ర నేత్రం బహుబాహూరుపాదం బహూదరం నభస్పృశం దీప్తమనేక వర్ణం దీప్త విశాల నేత్రం అన్నాడు. భయం ఎలా తీసుకొచ్చాడు అంటే బహుదంష్ట్రాకరాళం, ఈ పదం 3 సార్లు వాడాడు. బహుదంష్ట్రాకరాళం అంటే అనేక కోరలతో ఉండి భయపెడుతున్నావు. ఇంకో శ్లోకంలో దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలానల సన్నిభాని అన్నాడు. ప్రళయ కాలాగ్నిలా ఉన్నావు నువ్వు అన్నాడు. మళ్ళీ దంష్ట్రాకరాళాని అన్నాడు. భయానకాని అన్నాడు. అభివిజ్వలంతి అన్నాడు. వదనై జలద్భి తేజోభి ఉగ్రాహ భాసః, ఇవన్నీ పదాలు పదే పదే అతను ఎలా భయపడుతున్నాడో వర్ణిస్తున్నాడు. నీ మొహం ఉగ్రరూపంగా ఉంది. ఆ ఉగ్రరూపం ఎంత భయపడుతోంది అంటే దృష్ట్వా లోకాః ప్రవ్యధితాః, ఈ లోకాలన్నీ ఇది చూసి చాలా భయపడుతున్నాయి అని. లోకాలే కాదు తథా అహం, నేను కూడా అందరితో పాటు భయపడుతున్నాను అని చెప్పాడు. ఆ భయాన్ని 3-4 పదాల్లో వర్ణించాడు. ప్రవ్యధితాంతరాత్మ అన్నాడు. నా అంతరాత్మ అంటే నా మనసు కూడా భయపడుతోంది అని. ధృతిం న విందామి సమంచ విష్ణు, ధైర్యం సన్నగిల్లుతోంది, శాంతి పోతోంది. దిశోన జానే న లభేచ శర్మ అని వర్ణించాడు. దాని తర్వాత ఆ నోళ్లలోకి ఎవరెవరు వెళ్తున్నారో ఆ రాజులని కూడా వర్ణించాడు. 26లో ఎవరెవరు మరణిస్తున్నారో చెప్తున్నాడు. ధృతరాష్ట్రస్య పుత్ర, ధృతరాష్ట్రుని పుత్రులందరూ నీ నోటిలో ప్రవేశిస్తున్నారు. వక్త్రాని విసంతి సర్వే సవైవాహని పాల సంఘై, సో అనేక రాజులు నీ నోళ్లలో ప్రవేశిస్తున్నారు. కొన్ని పేర్లు కూడా చెప్తున్నాడు. భీష్మ ద్రోణ సూతపుత్ర, అది కాక తథా అసౌ అస్మదీయైరపి యోధ ముఖ్యై, సో నా వైపు వాళ్ళు కూడా అనేక మంది మరణిస్తున్నారు అని చెప్తూ ఆ మరణం ఎంత భయంకరంగా ఉందో అది వర్ణించుకొస్తాడు. ఒక పక్క వాళ్ళు వేగంగా పరుగులు తీస్తూ వస్తున్నారు అంటున్నాడు. ఇంకొక పక్క నువ్వు దాన్ని ఆనందిస్తున్నావు అని వర్ణిస్తున్నాడు. లేలీహ్యసే, నువ్వు తింటున్న ఆహారాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావు అంటున్నాడు. ఈ నోళ్లలోకి వేగంగా వెళ్ళి పడటానికి 2 ఉదాహరణలు కూడా చెప్తున్నాడు అర్జునుడు. ఒకటి, నదులన్నీ వేగంగా వెళ్ళి ఎలా సముద్రంలో కలుస్తాయో అలా ఈ యోధులందరూ వేగంగా వచ్చి నీ నోళ్లలో పడుతున్నారు అన్నాడు. ఇంకొకటి, మిడతలు ఎలా అయితే వేగంగా అగ్ని వైపు వెళ్తాయో అలా నీ వైపు వేగంగా వస్తున్నారు అని వర్ణించాడు. సో ఇంత ఉగ్ర రూపం నేను చూడలేకుండా ఉన్నాను, ప్రసీద, నువ్వు శాంతించు అని చెప్పి 31లో నువ్వెవరు, నీ ప్రవృత్తి ఏమిటి అని అడిగాడు. ఆ పదాలు కహ భవాన్ ఉగ్రరూప, ఇంత ఉగ్రరూపం దాలుస్తున్న నువ్వెవరు,
తవ ప్రవృత్తిం నహి జానామి, నీ ప్రవృత్తి ఏమిటి, నాకు ఈ రెండు అర్థం కావటం లేదు, దయచేసి చెప్పు, ముందు నువ్వు శాంతించు అని చెప్తే 32 నుంచి కృష్ణ పరమాత్మ జవాబు చెప్పుకొస్తాడు. 32 మళ్ళీ ఒకసారి చూద్దాం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. ఇందులో మొదటి ప్రశ్నకి జవాబు చెప్తున్నాడు. ఎవరు నువ్వు ప్రశ్నకి? కాలః అస్మి, నేను కాలతత్వాన్ని అంటున్నాడు. కాలం అంటే వ్యావహారిక సత్యానికి చెందినది అని చూసాం. కాలతత్వంగా కృష్ణ పరమాత్మ 2 విధులు లేదా 2 కర్తవ్యాలున్నాయి నాకు అంటున్నాడు. అవి సృష్టి, లయ. ఇప్పుడు తను వర్ణిస్తున్నది లయ గురించి. ఎందుకంటే సందర్భం మహాభారత యుద్ధం. లోకక్షయకృత్, నేను లోకాలను నాశనం చేసేవాణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రవృద్ధ అంటే ఇప్పుడు లయకారకునిగా విజృంభిస్తున్నాను. ఎందుకంటే మహాభారత యుద్ధంలో లక్షలాది సైనికులు మరణిస్తారు. ఇక్కడ కాలతత్వంలోని లయ కారణాన్ని చూస్తాం. లోకానిహ సమాహర్తం, ఈ యుద్ధంలో పాల్గొంటున్న వారందరినీ సంహరించబోతున్నాను. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక 12 మంది మాత్రమే జీవించి ఉన్నారు అంటారు. ఆ 12 మంది కృష్ణ పరమాత్మ, పంచపాండవులు, యుయుత్సువు, సాత్యకి, కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్య, వృషకేతు. తక్కిన వారంతా మరణిస్తారు. ఋతేపి త్వాం, అందువల్ల అర్జున నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా సరే సర్వేన భవిష్యంతి, వీరెవరూ జీవించి ఉండరు. ఏవ స్థిత, ఇదిగో సముద్రంలా విస్తరించి ఉన్న ఈ మానవ సమూహం ప్రత్యనీకేషి యోధాః, 2 వైపులా ఉన్న యోధులు కూడా మరణించక తప్పదు అని చెప్పాడు. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు 33వ శ్లోకానికి వెళ్దాం. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్న వాక్యం చాలా ముఖ్యం. ముందు ఈ శ్లోకం అర్థం చూద్దాము. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? అర్జున, నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఈ యోధులందరూ మరణించక తప్పదు. ఎందుకంటే వారికి ప్రారబ్ధ కర్మ ముగిసింది, వారి మరణ సమయం ఆసన్నమైంది. అర్జునుడు యుద్ధం చేస్తే అతను ఎలాగూ గెలుస్తాడు, అతనికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పైగా ధర్మయుద్ధం చేశాడని అందరూ అతన్ని పొగుడతారు. ఎవరు? కృష్ణ పరమాత్మే చంపాడు, అర్జునుడు నిమిత్త మాత్రుడు అనరు, అర్జునుడినే పొగుడతారు. దాని బదులు అతను యుద్ధం చేయకుండా వెన్ను చూపి పారిపోతే లేదా సన్యాసం స్వీకరిస్తే అతను అపకీర్తి పాలవుతాడు. క్షత్రియుడై ఉండి తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించినందుకు అతనికి ప్రత్యవాయ పాపం అంటుకుంటుంది. ఇదంతా 2వ అధ్యాయంలో చెప్పాడు. నువ్వు యుద్ధం చేస్తే గెలిచావా, నీ రాజ్యాన్ని తిరిగి అనుభవిస్తావు, నీ కోరిక నెరవేరుతుంది. ఒకవేళ మరణించావా, వీరస్వర్గం పొందుతావు. సైనికుడికి విజయమో వీరస్వర్గమో అంటారు. స్వర్గానికి వెళ్తావు, అక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. అదే నువ్వు యుద్ధం చెయ్యకపోతే నువ్వు నీ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించని వాడి అవుతావు. అది కాక నువ్వు అపకీర్తి పాలవుతావు. అందరూ నిన్ను చూసి నవ్వుతారు. ఇతనా ఇంత యోధుడు, సవ్యసాచి అంటారు. దుర్యోధనుని బలానికి తట్టుకోలేక పారిపోయాడు, కర్ణుడిని చూసి భయపడి పారిపోయాడు అని అనేక విమర్శలు వస్తాయి. అందువల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది. అది కాక నీ ధర్మాన్ని నిర్వర్తించినందుకు నీకు ప్రత్యవాయ పాపం వస్తుంది అని అప్పుడు కూడా చెప్పాడు. ఇప్పుడు కూడా మనం అది గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఇరుపక్షాల సైనికులు మరణించక తప్పదు. అందువల్ల ఏది నయం? నువ్వు యుద్ధం చేయటమే నయం. తస్మాత్, అందువల్ల. అందువల్ల అంటే ఎందువల్ల?
ఈ యోధులందరూ ఎలాగూ మరణిస్తారు కాబట్టి వారిని నేను ఎలాగూ చంపబోతున్నాను కాబట్టి త్వం ఉత్తిష్ట, నువ్వు లేచి ఏం చేయాలి? యుద్ధం చెయ్యి. యశో లభస్వ, యుద్ధం చేసి కీర్తి ప్రతిష్టలు పొందు. పారిపోతే కీర్తి ప్రతిష్టలు పొందలేడు కదా. కాబట్టి త్వం ఉత్తిష్ట అంటే ఏం చేయాలి? నువ్వు లేచి యుద్ధం చెయ్యి. యుద్ధం చేసి విజయం పొంది నీ రాజ్యం పొంది కీర్తి ప్రతిష్టలు కూడా అదనంగా పొందు అంటున్నాడు. నిజానికి వారిని సంహరించేది భగవంతుడైన భగవంతునికి కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు. అందువల్ల నువ్వే పొందు, అవి నీకే వస్తాయి అంటున్నాడు. ఎలా పొందుతాడు? శత్రువున్ జిత్వా. కీర్తి ఎలా వస్తుంది? యుద్ధంలో శత్రువులను జయిస్తే వస్తుంది. జిత్వా అంటే శత్రువులను ఓడించి తను గెలవటం. అంతేకాదు సమృద్ధం రాజ్యం భుంక్ష్వా. భుంక్ష్వా అంటే అనుభవించు. ఏం అనుభవించు? సమృద్ధిగా నీ రాజ్యాన్ని, నువ్వు పోగొట్టుకున్న రాజ్యాన్ని, సర్వ సంపదలతో కూడిన రాజ్యాన్ని తిరిగి పొందు. ఇన్నాళ్ళు అడవుల్లో అష్ట కష్టాలు పడ్డారు. ఇప్పుడు యుద్ధం చేస్తే అందులో గెలిచి అష్టైశ్వర్యాలు అనుభవించవచ్చు. మయైవైతే నిహతాపూర్వమేవ. నువ్వు వీరి గురించి ఏం భయపడన అవసరం లేదు. నేను వారిని ముందే చంపేశాను. ఎందుకంటే వారి ప్రారంధ కర్మ ముగిసింది. వారు ఎలా చంపబడతారు అనే మార్గం మారుతుంది, కానీ మరణం తథ్యం. వారు ముందే మరణించారు కాబట్టి అర్జునుడు బ్రహ్మాస్త్రం ఉపయోగించిన, పాశుపతాస్త్రం ఉపయోగించిన వారు మరణించక తప్పదు. వీధి నాటకాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. వీధి నాటకాల్లో రామరావణ యుద్ధం జరుగుతుంది. రాముడు బాణం వేస్తే రావణాసుడు కింద పడాలి. ఆ వాడే బాణము అసలైన బాణం కాదు, అది నిజంగా రావణాసుడిని చంపదు. కానీ ముందే అండర్స్టాండింగ్ ఏమిటి? ఆ బాణం రావణాసుడి వైపు రాగానే అతనికి తగిలినా తగలకపోయినా రావణాసుడు కింద పడాలి. దానివల్ల మరణించాడు అనే భావన ప్రేక్షకులకి కలగజేయాలి. ఆ విధంగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపయోగించిన, బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించిన వారిని చంపుతున్నందుకు శోకమోహాలతో కుంగిపోయినా కూడా వారంతా మరణించి తీరుతారు. ఏతే అంటే ఈ సైనికులంతా, ఒక్క భీష్మద్రోణులే కాదు, ఇదిగో సముద్రంలో నిలిచి ఉన్న ఈ సైనికులంతా పూర్వమేవ నిహతాహ, ముందే సంహరించబడ్డారు. సవ్యసాచిన్, ఓ సవ్యసాచి అంటున్నాడు. ఇక్కడ సందర్భాన్ని బట్టి పదాలు వేస్తున్నాడని చూస్తూ వస్తున్నావు. నువ్వు 2 చేతులతో యుద్ధం చేసినా, ఒక చేతితో యుద్ధం చేసినా జరిగేది జరగక మానదు. అంటే వారందరూ మరణించక తప్పదు. అర్జునునికి సవ్యసాచి అనే బిరుదుంది. సవ్యం అంటే ఎడమ చెయ్యి. సవ్యేన హస్తేన సహితుం శీలం అస్య అస్తి ఇది సవ్యసాచిన్. అంటే 2 చేతులతోనూ బాణాలను ప్రయోగించగలడు అని అర్థం. సో నువ్వు 2 చేతులతో యుద్ధం చేస్తావా, ఒక చేతితో యుద్ధం చేస్తావా అనేది నీ ఇష్టం. కానీ ఈ యోధులందరూ మరణించక తప్పదు. నసిరుద్దీన్ ముల్లా ఒకసారి తన ఇంటికి వచ్చిన అతిథికి తన ఇంట్లో ప్రదర్శించిన జంతువుల భాగాలు చూపిస్తూ వచ్చాడు. గోళ్ల దగ్గర నుంచి అన్ని భాగాలు ఉన్నాయి, కానీ ఏ జంతువుకి తల భాగం లేదు. అతను ఆశ్చర్యంగా, ఇదేమిటి ఇన్ని భాగాలు ఉన్నాయి, తల లేదు ఏమిటి అని అంటే, నసిరుద్దీన్ ముల్లా అన్నాడు కదా, నేను వేటకు వెళ్ళేసరికే ఎవరో తలను నరికేసి తీసుకెళ్ళిపోయేవారు అని. అది చెప్పడం ఎంత స్టైల్గా చెప్పాడు చూడండి. అసలు విషయం ఏమిటి? ఎవరో చంపేశాక అతను వెళ్ళి నెమ్మదిగా ఆ తక్కిన భాగాలు ఏరుకొచ్చేవాడు అనమాట. ఆ విధంగా అర్జునుడు ప్రత్యేకించి ఎవరిని చంపనవసరం లేదు, భగవంతుడు వారిని ముందే చంపేశాడు అని ఇక్కడ అర్థం. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, ఓ సవ్యసాచి, నువ్వు పేరుకు మాత్రమే యుద్ధం చేస్తున్నావు. నువ్వు సవ్యసాచి అయితే అవ్వచ్చు, కానీ నువ్వు చేసేది నామకే వస్తే అంటాం. నువ్వు పేరుకు మాత్రమే యుద్ధం చేస్తున్నావు, నువ్వు నిమిత్త మాత్రుడివి అవ్వు అంటున్నాడు. అందువల్ల అర్జునుడు, అయ్యో నా వారిని ఎలా హతమారుస్తాను అని బాధపడనవసరం లేదు, పారిపోవనవసరం లేదు, భయపడనవసరం లేదు. కానున్నది కాక మానదు, మరణం తథ్యం. అందువల్ల అర్జునుడు కృష్ణుని చేతిలో ఉన్న ఆయుధం మాత్రమే. నిమిత్తం అంటే ఆయుధం. ఆ విధంగా కృష్ణ పరమాత్మ తన కాలతత్వాన్ని అని చెప్తున్నాడు. విశ్వం ఆయన శరీరం అని చూస్తూ వచ్చాం. అప్పుడు కాలం కూడా ఆయనలో ఒక భాగమే అవుతుంది. అందువల్ల భగవంతుడు కాలం లేదా
యముడు. యమాయ నమః యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతాక్షయాయ చ. యమధర్మరాజు ప్రకృతి నియమాలను అనుసరించి అంతటిని నియంత్రిస్తాడు. యమధర్మరాజు అన్యాయం చేయడు. ఇప్పుడు భగవంతుడు వారి ప్రారబ్ధ కర్మల ప్రకారం వారిని సంహరించాలంటే ఆయనే స్వయంగా కత్తి పట్టుకునో తుపాకీ పట్టుకునో రంగంలోకి దిగడు. ఇక్కడ అలా అర్జునునికి అవకాశం ఇస్తున్నాడు. అంతే. మనం ఇంకా ముందుకెళ్లే ముందు ఫ్రీ విల్లా విధా అనే అంశం మీద ప్రత్యేక విశ్లేషణ చేద్దాము. మనిషిని నడిపించేది ఫ్రీ విల్లా విధా, విధిరాతన. విధ అంటే విధిరాతన అనేది చర్చనీయాంశం. ఎందుకంటే నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ ఈ భాగాన్ని తీసుకుని చాలా మంది దీన్ని వేరే సందర్భాలలో అన్వయించి భగవంతుడు జగన్నాటక సూత్రధారి అని, మన ఆయన చేతుల్లో కీలుబొమ్మలు మాత్రమే అని అంటారు. పైగా భగవంతుడు చెప్పిన ఈ లైన్ కోట్ చేస్తారు, మయైవైతే నిహతా పూర్వమేవ, నేను వారిని ముందే సంహరించాను అన్నాడు. అంటే భగవంతుడు మనని భూమి మీదకి పంపించినప్పుడే మన తలరాత రాసి పంపాడు అని దాని అర్థం. మనం ఎలాగో ఆ విధిరాతను తప్పించుకోలేం కాబట్టి మనమంతా విధి రాసిన వింత నాటకంలో పాత్రదారులం మాత్రమే అని అంటారు. అంటే వీరు విధి బలీయమైనది అంటారు. వారిని సపోర్ట్ చేసే ఒక బ్రహ్మాండమైన శ్లోకం కూడా ఉంది. ఏమిటది? హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేక పరిమాష్టం న సత్యతే. ఇది విధిని నమ్మే శ్లోకం. లలాట లిఖిత రాతను నమ్మే శ్లోకం. విధి రాతను కానీ జాతకాన్ని కానీ చేతిలో ఉన్న గీతలను కానీ ఎవరూ తప్పించలేరు. ఆ తప్పించలేని వారి లిస్టులో ఫస్ట్ ఉన్నది ఎవరు? హరి అంటే విష్ణుమూర్తి, హరేనపి అంటే శివుడు కూడా, బ్రహ్మణాపి అంటే బ్రహ్మదేవుడు కూడా, సురైరపి అంటే దేవతలు కూడా. అంటే ఒకసారి మన తలరాత రాసేశాక హరిహరాదులు కానీ, ఆ తలరాత రాసిన బ్రహ్మ కానీ, వేరే దేవతలు కానీ ఎవరూ దానిని మార్చలేరు. అంటే దీని అర్థం ఏమిటి? తలరాత రాసి పంపిన బ్రహ్మదేవుడే మార్చలేకపోతే ఇంకా ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మానవ మాతృలో ఎంత? కాబట్టి విధిరాత బలీయమైనది అని నమ్ముతారు. అలా విధిరాతను నమ్మే వారికి భగవద్గీతలోని ఈ శ్లోకం చదివితే హల్వా తిన్నట్టు ఉంటుంది. అదిగో కృష్ణ పరమాత్మే నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ అని ప్రకటిస్తున్నాడు. అంటే విధి ఆడే వింత నాటకంలో మీరంతా కీలుబొమ్మలు మాత్రమే, జగన్నాటక సూత్రధారిగా అంతా వెనక ఉండి నేనే నడిపిస్తాను అంటున్నాడు అని అంటారు. అలా భగవంతుడే అంతా చేసేటట్టయితే మన ఫ్రీ విల్కి చోటేది అంటారు ఇంకా నిరాశగా. కానీ మనం దీని లోతుగా విశ్లేషించాలి. ఎందుకంటే శాస్త్రం పూర్తిగా విధి మీదే ఆధారపడే సిద్ధాంతాన్ని ఒప్పుకోదు. మనం జగన్నాటక సూత్రధారి చేతిలో కీలుబొమ్మలో అనుకుంటే మనకు ఫ్రీ విల్ ఉందనే సిద్ధాంతాన్ని తృణీకరించినట్టు అవుతుంది. దాన్ని తృణీకరిస్తే శాస్త్రాన్ని కూడా తృణీకరించినట్టు అవుతుంది. శాస్త్రం మనిషి బుద్ధిజీవి అంటే ఫ్రీ విల్ ఉంది అని అంటుంది. మన తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది అనుకోవటాన్ని ఫేటలిజం అంటారు. అంటే విధి చేతిలో కీలుబొమ్మలుగా ఉండటం. కానీ ఇక్కడ చిన్న సూక్ష్మ భేదం ఉంది. అది మనం సరిగా అర్థం చేసుకోవాలి. మనం తలరాత లేదనటం లేదు. శాస్త్రం విధిని నమ్ముతుంది. విధి లేదా తలరాత అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. మనం గతంలో కానీ గత జన్మల్లో కానీ చేసిన కర్మల ఫలితం తప్పించుకోలేం. అది విధి లిఖితం. ఈ కర్మ ఫలాన్ని శాస్త్రం కూడా నమ్ముతుంది. దాన్ని మనం మార్చలేము. కర్మఫలానికే ఇంకో పేరు విధి లిఖితం లేదా ప్రారబ్ధం లేదా దైవం. మన జాతకంలో మన ప్రారబ్ధం ఎలా ఉందో తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక చిన్న సూక్ష్మ భేదం ఉంది. మన జాతకాలు చూపించుకుంటాం, ఇదిగో ఈ గ్రహాల ప్రభావం మన మీద ఉంది అని వాళ్ళు చెప్తారు. కానీ నిజానికి గ్రహాలు జీవితాన్ని ప్రభావితం చేయవు. మరి ఏం చేస్తాయి అంటే మన జీవితం ఎలా ఉందో ఆ గ్రహాలు సూచిస్తాయి. అంటే మన ప్రారబ్ధ కర్మని సూచిస్తాయి.
ఉదాహరణకి కారులో ఎంత పెట్రోల్ ఉందో ఒక మీటర్ సూచిస్తుంది. ఆ మీటర్ కారుని నడిపిస్తోందా? లేదు. ఆ మీటరు పెట్రోల్ ఎంత ఉందో చూపిస్తుంది తప్పితే కారుని పెట్రోలే నడిపిస్తుంది. పెట్రోల్ అయిపోతోంది సుమా అని అది హెచ్చరిస్తుంది అంతే. అలాగే మన గ్రహాలు మన ప్రారబ్ధ కర్మని సూచిస్తాయి, మనని హెచ్చరిస్తాయి. కానీ మన ప్రారబ్ధ కర్మను అవి ప్రభావితం చేయవు. ఈ ప్రారబ్ధ కర్మనే విధి లలాట లిఖితం అంటారు. విధిని నమ్మటానికి చిన్న సూక్ష్మ భేదం ఉంది అన్నాం కదా. ఏమిటది? మన జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని అంశాల్లో విధి ఒకటి. విధి మాత్రమే ప్రభావితం చేస్తుంది అంటే అది ఫేటలిజం. విధి కాకుండా మన జీవితాన్ని ప్రభావితం చేసే అంశం ఇంకొకటి ఉంది. అదే మన ఫ్రీ విల్. దీన్ని పురుష ప్రయత్నం అంటారు. అందువల్ల విధి ప్లస్ మన ఫ్రీ విల్ రెండూ కలిపి మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి అంటుంది శాస్త్రం. మనం భగవద్గీతలో అనేక చోట్ల ఈ విషయం చూస్తూ వస్తున్నాం. ఇటు పూర్తిగా విధి చేతిలో కీలుబొమ్మలం కాదు, పూర్తిగా అంతా మన గొప్పే కాదు. రెండింటి మేలు కలయిక మన జీవితాన్ని చూస్తూ వస్తూనే ఉన్నాం. సో ఫ్రీ విల్ ప్లస్ విధి మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి అని మీరంటే శాస్త్రాన్ని అర్థం చేసుకున్నట్టు అర్థం. విధి మాత్రమే నిర్దేశిస్తుంది అంటే వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ అంటారు దాన్ని. ఫేటలిజంని నమ్మారు అంటే ఫ్రీ విల్ని తిరస్కరించినట్టే అవుతుంది. ఫ్రీ విల్ని తిరస్కరిస్తే వచ్చే సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. ఈ చర్చను ప్రవేశపెట్టింది దానికోసమే. మన చేతిలో ఏమీ లేదు, అంతా బ్రహ్మలిఖితం అంటే అందులో ప్రయోజనాలు లేకపోలేదు. ఏ విషయానికైనా ప్రయోజనాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇక్కడ ఫ్రీ విల్ని కాకుండా కేవలం విధిని నమ్మితే 2 ప్రయోజనాలు కనిపిస్తున్నాయి కానీ 6 సమస్యలు ఉంటాయి. అవేమిటో చూద్దాం. ముందు ప్రయోజనాలు చూద్దాం. అంతా భగవంతుడే చూస్తున్నాడు అంటే మన దుర్మార్గాలకు మనం బాధ్యత వహించిన అవసరం లేదు. ఇది మొదటి ప్రయోజనం. మామూలుగా సేయింగ్ ఏమిటంటే టు ఎర్ర్ ఇస్ హ్యూమన్, టు ఫర్గివ్ ఇస్ డివైన్. పొరపాటు చేయటం మానవ సహజం, దాన్ని క్షమించటం దైవ సహజం అని. కానీ దాన్ని మార్చి ఎవరో తెలివిగా చెప్పారు. ఏమని? టు ఎర్ర్ ఇస్ హ్యూమన్, టు పుట్ ఇట్ ఆన్ ది అదర్స్ ఇస్ మోర్ హ్యూమన్ అని. అంటే పొరపాటు చేయటం మానవ సహజం, దాన్ని ఇతరుల మీద నెట్టివేయటం మరింత మానవ సహజం అన్నారు. అందువల్ల ఏదైనా పొరపాటు చేసి దాన్ని ఎవరి నెత్తిన రుద్దాలా అని ఆలోచించే అలవాటు ఉంటే ఈ ఫేటలిజం థియరీ ప్రకారం నిశ్చింతగా భగవంతుని మీద తోసేయవచ్చు. ఎందుకు అంటే నాదేం లేదు, అంతా ఈశ్వరేచ్ఛ, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మీకే తెలుసు కదా అని సమర్థించుకుంటారు. దీన్నే పలాయనవాదం అంటారు, ఇంగ్లీష్లో ఎస్కేపిజం అంటారు. ఇలా ఈశ్వరేచ్ఛ అనే వారికి ఇది మంచి సాకు. అంటే వీళ్ళు పాజిటివ్గా తీసుకోకుండా నెగటివ్గా తీసుకునే ప్రమాదం ఉంది. దేనికి బాధ్యత వహించకుండా భగవంతుని మీద తోసేయచ్చు. రెండవ ప్రయోజనం పాజిటివ్గా తీసుకోవటం. మన చేతిలో ఏం లేదు, అంతా భగవంతుని చేతిలో ఉంది అనుకుంటే మనకు భగవంతుని మీద గౌరవం పెరుగుతుంది. భగవంతుడు ఎవ్వరికీ అన్యాయం చేయడు అని మనకు తెలుసు. ఈ సిద్ధాంతం ఒక విధంగా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోవడానికి తోడ్పడుతుంది. అప్పుడు కష్టాలను చిరునవ్వుతో స్వీకరించే గుండె ధైర్యం కూడా కలుగుతుంది. ఒక సామెత ఉంది, భగవంతుడు మనను తరచూ నీటి కిందకు తీసుకువచ్చేది మనను ముంచేయటానికి కాదు, మనను శుద్ధిపరచటానికి అని. ఈ విధంగా నమ్మినప్పుడు అంతా ఈశ్వరేచ్ఛ, నేను కష్టపడాలని రాసి పెట్టి ఉంది కాబట్టే నాకు ఈ కష్టం వచ్చింది అంటారు. ఈ కష్టం ద్వారా నన్ను పునీతుణ్ణి చేస్తున్నాడు అని కూడా అనుకుంటారు. కానీ శాస్త్రం పూర్తిగా విధి మీద ఆధారపడవద్దు అని అంటున్నది. శంకరాచార్యుల వారు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఎవరైనా ఫ్రీ విల్ లేదు, ఓన్లీ విధిరాత మాత్రమే ఉంది అంటే దాన్ని ఖండిస్తూ ఆ వాదనని స్వీకరించకూడదు అని చెప్తారు.
ఇంతవరకు ఈశ్వరేచ్ఛను స్వీకరిస్తే కలిగే 2 ప్రయోజనాలను చూసాం. కానీ ఇప్పుడు కేవలం ఈశ్వరేచ్ఛ మీద మన జీవితం నడుస్తోంది అంటే వచ్చే 6 సమస్యలను చూద్దాం. 1. ఈశ్వర మహాసంసారిత్వం. ఒకవేళ భగవంతుడే అంతా చేస్తున్నాడు, మనం ఆయన చేతిలో కీలుబొమ్మలం అని అంటే అప్పుడు ఏమవుతుంది? భగవంతుడు కర్త అవుతాడు, మనం ఆయన చేతిలో కరణం అవుతాం. అంటే ఆయన వాడే పరికరం అవుతాం. కర్మ సిద్ధాంతంలో ఒక సూత్రం ఉంది, యహ కర్తా భవతి సహ ఏవ భోక్తా భవతి. ఎవరైతే కర్మ చేస్తారో వారే ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి. అంటే ఎవరు కర్తో వారే భోక్త అవుతాడు. కర్మఫలం అంటే పుణ్యపాపాలు. అంటే ఇప్పుడు భగవంతుడు కర్త కాబట్టి దానివల్ల వచ్చే పుణ్యపాపాలు కూడా ఆయనే అనుభవించాలి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు అన్నీ భగవంతుడికే వెళ్తాయి. నేనేం చేయటం లేదు, భగవంతుడే చేస్తున్నాడంటారు నేరస్తులు. అంతేకాదు సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలన్నీ కూడా భగవంతునికే చెందుతాయి. అంటే ఈ సిద్ధాంతం వల్ల వచ్చే అర్థం భగవంతుడు మహాసంసారి అవుతాడు. ఎందుకంటే మనం చేసే కర్మలు మనని సంసారిని చేస్తే మనం అందరం చేస్తున్న కర్మలను అనుభవిస్తున్న భగవంతుడు ఇంకెంత మహాసంసారి అవ్వాలి ఆలోచించండి. అందువల్ల ఆయన సంసారి అవుతాడు. 2వ సమస్య జీవ అసంసారిత్వం. భగవంతుడు సంసారి అవుతాడు, మనం కరణం మాత్రమే అంటేనే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ జీవుడికి సంసారం అంటదు. ఇది అర్థం లేని వాదనో జీవునికి లాభమో తెలియదు, కానీ దీని ప్రకారం జీవుడు అసంసారి అవుతాడు. భగవంతుడు కర్త, మనం కరణం అన్నాం. ఈ వాదన మీదే కొనసాగితే మనం కరణం అయితే మనకు కర్మఫలం అంటదు. ఇందాకటి రూలే, ఎవరైతే కర్తో అతనికే కర్మఫలం అంటుతుంది. ఉదాహరణకు ఒక కారు ఒక వ్యక్తిని ఢీకొంటే ఆ వ్యక్తి మరణిస్తే ఆ శిక్ష కారుకు వేస్తారా, డ్రైవర్కి వేస్తారా? కారు ఏమీ చేయలేదు, డ్రైవరే శిక్ష అనుభవించాలి. నిజానికి గుద్దింది కారే, కానీ దాన్ని వాడిన వ్యక్తికి శిక్ష పడుతుంది. అలాగే కత్తితో ఎవరినైనా పొడిచినా కూడా, తుపాకీతో ఎవరినైనా కాల్చినా కూడా కత్తిని గాని తుపాకీని గాని శిక్షించరు. అవి పరికరం మాత్రమే, అవి జడం. పరికరానికి శిక్ష లేదు, ఆ పరికరాన్ని వాడిన వ్యక్తికి శిక్ష పడుతుంది. ఆ సూత్రం ప్రకారం భగవంతుడు కర్త, మన ఆయన చేతిలో పరికరం. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు, నువ్వు నా చేతిలో పరికరం మాత్రమే అన్నాడు. అలా పరికరమే అయినప్పుడు మనం ఏ పని చేసినా పరికరమైన మనకి ఆ శిక్ష పడకూడదు. అంటే మనకి పుణ్యపాపాలు అంటవు. పుణ్యపాపాలు అంటకపోతే కలిగే ప్రయోజనం ఏంటి? మోక్షం. అలా మోక్షం వచ్చేటట్టయితే మనం కష్టపడి భగవద్గీత నేర్చుకోవటం ఎందుకు, ఉపనిషత్తులు నేర్చుకోవటం ఎందుకు, గురువు దగ్గరికి వెళ్ళటం ఎందుకు? అదంతా వృధా. ఇవన్నీ ఎవరు నేర్చుకోవాలి? కర్త ఎవరు? భగవంతుడు. భగవంతుడే నేర్చుకోవాలి. ఎందుకు? ఆయన మహాసంసారి అవుతాడు. మన కర్మలన్నీ ఆయన నెత్తిన వేసుకుంటాడు కాబట్టి, ఆయన మహాసంసారి అవుతాడు కాబట్టి, దాని నుంచి బయటపడాలి కాబట్టి ఆయన నేర్చుకోవాలి. దాని నుంచి ఆయనకు మోక్షం రావాలంటే భగవద్గీత నేర్చుకోవాలి. సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు మనకు అంటాం, ఆయనకే అంటుతాయి. మనం నిత్యముక్తులం అవుతాం. అంటే జీవి అసంసారి అవుతాడు. 3. నైర్గుణ్య దోషం. అంతా భగవంతుడే చేస్తుంటే మన చేతిలో ఏమీ లేకపోతే మనకొచ్చే కష్టాలు ఎవరి వల్ల వస్తున్నాయి? సాక్షాత్తు భగవంతుని వల్లే. ఎందుకంటే ఆయనే మనకి ఏమిచ్చినా ఇస్తున్నాడు అన్నారు, మన నిమిత్త మాత్రులం అన్నారు. అంటే మన జీవితంలో ఏం అనుభవిస్తున్నా, ఇక్కడ కష్టం గురించి మాట్లాడుతున్నాం, మనం కష్టాలు అనుభవిస్తుంటే అవన్నీ భగవంతుని నుంచే వస్తున్నాయి, భగవంతుని వల్లనే వస్తున్నాయి. మనకొక అనారోగ్యం కలిగినా, ఎక్కడో యుద్ధం జరిగినా, మరెవరో బాంబులు వేసినా దానివల్ల జరిగే నష్టాలన్నీ భగవంతుడు కలగజేసినట్టే. జైల్లో నిజం చెప్పించడానికి పోలీసులు వాడే పద్ధతులు నేరస్తులను చాలా బాధిస్తాయి. వాటి గురించి వింటేనే మనకు రాత్రి నిద్ర పడ్డదు. 3rd degree పనిష్మెంట్ అంటుంటారు. అలాగే ఏ ఆసుపత్రికి వెళ్ళి చూసినా, ఐసీయూలోకి తొంగి చూసినా వారి అవస్థలు చూస్తే మనసంతా కకావికలమైపోతుంది.
వారికి ఇంత బాధలు కలగజేస్తున్నది ఎవరు? మీరా నేనా? కానే కాదు. మనమంతా కూడా ఆయన చేతిలో కీలుబొమ్మలం. జగన్నాటక సూత్రధారి చేస్తున్నాడు ఇదంతా. అంటే అప్పుడు భగవంతుణ్ణి మనం కరుణామయుడు, దయాసాగరుడు అని ఎలా కీర్తించగలం? కీర్తించలేము. అలా భగవంతుడు నిర్దయగా ప్రవర్తిస్తే దాన్ని నైర్గుణ్య దోషం అంటారు. నిర్గుణ అంటే జాలి లేకపోవడం, నైర్గుణ్య అంటే జాలి లేని వ్యక్తి. భగవంతుడికి ఈ జాలి లేని దోషం ఉంది అని అనాల్సి వస్తుంది. భగవంతుడు నిస్సహాయుడు, ఆయనకేమీ తెలీదు, అందువల్ల వీరు అవస్థపడుతున్నారు అని కూడా అనలేం. ఎందుకు? భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. ఎక్కడో ద్రౌపది అవస్థపడుతుంటే నిండు సభలో కౌరవులు వస్త్రాపహరణం చేస్తుంటే అభయహస్తం చూపించి ఆమెను కాపాడా లేదా? అదేవిధంగా తలుచుకుంటే తన విశ్వరూపం ధరించి అనేక వేల చేతులతో ఆస్పత్రులకు వెళ్ళి నానా అవస్థలు పడుతున్న రోగులందరి బాధను చేత్తో తీసేసినట్టు తీసేయచ్చు. భగవంతునికి శక్తి లేదు అనటానికి వీల్లేదు. ఆయన సర్వశక్తిమంతుడు అని మనకు తెలుసు. అలాగే ఆయన తెలీదు అనడానికి వీల్లేదు. ఆయన సర్వజ్ఞుడు, అందువల్ల ఆయన ఈ కష్టాలను తొలగించగలడు. అంతేకాదు ఆయన దయాసాగరుడు, ఆర్తత్రాణ పరాయణుడు. అలాంటప్పుడు తన భక్తులు ఇంత అవస్థ పడేలాగా ఎలా చూస్తూ కూర్చుంటాడు? మానవుల కష్టాలకి ఎందుకు ముగింపు పలకడు? ఈ ప్రశ్నలు మనకి వస్తాయి. అందువల్ల భగవంతునికి నైర్గుణ్య దోషం ఉన్నట్టు వస్తుంది. 4వ సమస్య వైషమ్య దోషం. దేవుని మీదే అంతా భారం వేస్తే దేవుడు కరుణామయుడు కాదని ఇంతకుముందు చూసాం. ఆయన నిర్దయగా వాళ్ళు అవస్థ పడేలా చేస్తున్నాడు అంటారు అని చూసాం. ఇప్పుడు ఇంకో కోణంలోంచి చూస్తే పక్షపాతం చూపించినట్టు అవుతుంది. ఎందుకు? దుర్మార్గానికి దుస్తులు తొడిగినట్టుగా ఉన్నవారు సుఖాలలో మునిగి తేలుతూ ఉంటారు, విందు విలాసాలలో ఓలలాడుతూ ఉంటారు. కొంతమంది రాజభోగాలు అనుభవిస్తారు. మళ్ళీ భోగాలలో తారతమ్యాలున్నాయి. కొంతమంది ఆనందంగా, కొంతమంది చాలా ఆనందంగా, మరి కొంతమంది చాలా ఎక్కువ ఆనందంగా ఉంటారు. ప్రియ మోద ప్రమోదాలు అంటాం. ఆ ఆనందంలో తారతమ్యాలు అనుభవిస్తారు. కారు ఉన్నవారు ఆనందంగా ఉంటారు అనుకుంటే ఆ కారుల్లో కూడా మళ్ళీ హెచ్చు తగ్గులుంటాయి. ఒకటి ఖరీదైన కారు అయితే ఇంకొకటి సాదా సీదా కారు. అంటే భగవంతుడు తనకు తోచినట్టుగా ఒక్కొక్కరికి ఒక రకం సుఖం ఇచ్చాడా, అంటే కొంతమంది మీద పక్షపాతం చూపిస్తున్నాడా అనే సందేహం వస్తుంది. కొంతమంది నవ్వుతారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది నవ్వుతూ ఏడుస్తారు, కొంతమంది ఏడుస్తూ నవ్వుతారు. ఎందుకు ఈ తారతమ్యాలు? ఇదంతా భగవంతుడు ఇచ్చినదే అయితే ఈ తారతమ్యాలు భగవంతుడు చూపించాడు అంటే ఆయనకి పక్షపాత వైఖరి ఉన్నట్టు వస్తుంది. దాన్ని వైషమ్య దోషం అంట. 5 ధర్మశాస్త్ర నిష్ప్రయోజనం. భగవంతుడు కర్త అయితే మనం కరణం మాత్రమే అవుతామని ఈ విషయాన్ని వదలట్లేదు. దీన్ని ఆధారం చేసుకుని వచ్చినవే ఈ సమస్యలన్నీ. సో మళ్ళీ మొదటికి వెళ్తే భగవంతుడు కర్త అయితే మనం కరణం మాత్రమే అయితే మనం చేసే కర్మలకు మనం బాధ్యులం కాము, మనకి సంసారం అంటదు, మనకి మోక్షం అవసరం లేదు, మన నిత్యముక్తులు అని చూసాం కదా. అంటే పుణ్యపాపాల గురించి, ధర్మాధర్మాల గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు నేర్చుకోవాలి శాస్త్రం? మన సంసారంలో పడి కొట్టుమిట్టాడుతుంటే దాని నుంచి బయటకు వచ్చే మార్గాన్ని వెతుక్కోవాలి. మనకు అసలు సంసారమే లేదు, పుణ్యపాపాలే లేవు. మనం కారు లాంటి వాళ్ళం, రోడ్డు మీద వెళ్ళేది కారే అయినా కారు ట్రాఫిక్ రూల్స్ నేర్చుకో అవసరం లేదు. మరి ఎవరు నేర్చుకోవాలి? కారుని నడిపే వ్యక్తి నేర్చుకోవాలి. అలా భగవంతుని వల్ల నడపబడే మనం ధర్మశాస్త్రం నేర్చుకోని అవసరం లేదు. ధర్మశాస్త్రం నేర్చుకుని కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. మనను నడిపే భగవంతుడే నేర్చుకోవాలి. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని అనేక ఇన్స్ట్రక్షన్స్ తైత్తిరీయంలో గురువు ఇస్తాడు.
అవన్నీ మనం నేర్చుకోక్కర్లేదు, గుర్తుంచుకోని అవసరం లేదు. ఎందుకంటే మన నిమిత్త మాత్రులం మాత్రమే. మరి ఎవరు నేర్చుకోవాలి? మనం నడిపే వ్యక్తి నేర్చుకోవాలి. మనం నడిపేది ఎవరు? భగవంతుడు. గురుకులం వెళ్ళి ధర్మశాస్త్రం నేర్చుకోవాలి, లౌకిక విద్య నేర్చుకోవాలి. అది కూడా అమెరికాలో ఒక రూలు, ఇండియాలో ఒక రూలు. మనం ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం అవసరం లేదు కాబట్టి ధర్మశాస్త్ర నిష్ప్రయోజనం అంటారు. 6 వికల్ప అభావ. మళ్ళీ ఇదే పాయింట్. భగవంతుడు కర్త అయితే మనం కారణం మాత్రమే. అయితే కారణంగా మనకు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కాబట్టి మనకి ఏ ఘర్షణ కూడా లేదు. ఎందుకు? ఏ పని చేయాలి అనేది కరణం నిర్ణయించదు, ఆ కరణాన్ని వాడే వ్యక్తి నిర్ణయిస్తాడు. ఎప్పుడైతే ఏ పని చేయాలో మనం నిర్ణయించిన అవసరం లేదో అప్పుడే మనకు జీవితంలో ఏ ఘర్షణ ఉండదు. ఆ ఘర్షణ కూడా భగవంతుడే పడతాడు. మన ఇంటికి వెళ్ళటానికి 2 మార్గాలుంటే ఏ మార్గంలో వెళ్ళాలో ఆ నిర్ణయం మనమే తీసుకోవాలి. ఎప్పుడు? మనమే నిర్ణయం తీసుకుంటున్న సమయంలో. ఎక్కడ ఫ్రీ విల్ ఉంటే అక్కడ చాయిస్ ఉంటుంది, ఎక్కడ చాయిస్ ఉంటే అక్కడ ఘర్షణ ఉంటుంది. 2 అవకాశాలు ఉంటే ఏది ఎన్నుకోవాలి? పెద్ద సంఘర్షణ ఉంటుంది మనసులో, దాన్ని మానసిక సంఘర్షణ అంటారు. అంటే ఫ్రీ విల్, చాయిస్, కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ ఒక ప్యాకేజ్ డీల్. ఒకటి ఉంటే తక్కినవి ఉచితం. అంటే మనుషులకి ఫ్రీ విల్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? వారి మనసులో సంఘర్షణ ఉందో లేదో అడగండి. నిజానికి పొద్దున లేవడమే పెద్ద సంఘర్షణ అంటారు పూజ్య స్వామీజీ. పొద్దున్నే అలారం మోగుతుంది, కానీ పక్క దిగకుండా ఉండటానికి కుంటి సాకులు వెతుక్కుంటారు చాలా మంది. ఇప్పుడు స్నానం చేయాలా, తర్వాత స్నానం చేయాలా, ఇవాళ గీతాబోధ వినాలా, విననవసరం లేదా, ఇవన్నీ సమస్యలే చాలా మందికి. ప్రతిదీ ఒక సంఘర్షణే. ఈ సంఘర్షణ ఎందుకు వస్తుంది? మీకు చాయిస్ ఉంది కాబట్టి. ఈ చాయిస్ ని వికల్పం అంటారు. వికల్పం ఎందుకు వస్తుంది? ఫ్రీ విల్ ఉంది కాబట్టి. ఫ్రీ విల్ ని పురుష ప్రయత్నం అంటారు అని చూసాం. ఇప్పుడు మీ కారులో మీరు మీ డ్రైవరు వెళ్తున్నారు. మీరే ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అన్నీ నిర్ణయిస్తారు అనుకుంటే మీ డ్రైవరు మీ కారులాగే ఒక పరికరం మాత్రమే. అతనికి ఇష్టం వచ్చిన రూట్లో వెళ్ళే చాయిస్ లేదు. మీరు వెళ్ళమన్న వైపే వెళ్ళాలి, వెళ్ళమన్న టైంకే వెళ్ళాలి, ఇంకా ముందెళ్ళిపోదామని అతను అనలేడు. సో మీరు యజమాని, అతను సేవకుడు. అతను మీ మాట వినటం అతని ధర్మం. ఈ సూత్రాన్ని ఉపయోగించి చూస్తే భగవంతుడి యజమాని, మనం ఆయన చేతిలో ఉన్న సేవకులం మాత్రమే. మనకి ఏ సంఘర్షణ ఉండకూడదు, కానీ ప్రతి విషయంలోనూ మనకు సంఘర్షణ కలుగుతూనే ఉంది అంటే మనకి ఫ్రీ విల్ ఉందని, దాన్ని మనం ఉపయోగిస్తున్నామని అర్థం. మనకి ఫ్రీ విల్ లేకపోతే మోహము లేదు, వికల్పము లేదు. ఎవరైనా వచ్చి నాకు సంఘర్షణ లేదు అని గొప్పగా చెప్తే వెంటనే మీరు అతన్ని నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నావా అని అడగాలి. అతను నిర్ణయం తీసుకుంటేనే ఈ సంఘర్షణ వస్తుంది. అతను మొత్తం దేవుని మీద భారం వేసిస్తే అతనికి సంఘర్షణ ఉండదు. అంటే అతను ఫ్రీ విల్ని ఉపయోగించటం లేదు అని అర్థం. అప్పుడు మనిషికి జంతువుకి మధ్య భేదం లేదు. మనిషి బుద్ధిజీవి, అతను బుద్ధిని ఉపయోగించి మంచి చెడు విచక్షణ చూపించాలి. జంతువులకు ఆ విచక్షణ బుద్ధి లేదు. ఏనుగు ఎక్కడున్నా గడ్డే తింటుంది, సింహం ఏ దేశంలో ఉన్నా మాంసమే తింటుంది. మనిషికి ఏం తినాలో తెలియదు. ఎన్ని రకాల అన్నపానీయాలు తీసుకొచ్చి అన్నీ తింటాడు. పాకేవి, ఈదేవి, ఎగిరేవి ఏమున్నా కూడా తింటాడు. విచక్షణా శక్తి కొంచెం కూడా చూపించాడు. అంటే తన ఫ్రీ విల్ని సరిగా ఉపయోగించకపోయినా అతనికి దేవుడిచ్చిన గొప్ప వరం బుద్ధి, దాన్ని సరిగా వినియోగించాలి. అంటే మనిషి భవిష్యత్తుని కేవలం ఫ్రీ విల్లే ఉపయోగిస్తుందా? ఇప్పుడు భగవంతుని మీద భారం వేస్తే 6 సమస్యలు వస్తాయి అన్నాం కదా. అంటే భగవంతుని మీద భారం వేయకుండా ఫ్రీ విల్ మాత్రమే ఉపయోగించాలా అంటే రెండిటినీ నమ్మాలి. ఫ్రీ విల్ ప్లస్ విధి ఈజ్ ఈక్వల్ టు భవిష్యత్తు. రెండూ కలిపి మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. జంతువులకి విధి మాత్రమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది, కానీ మన విషయంలో రెండూ సమానంగా పనిచేస్తాయి. కాకపోతే ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. ఫిజిక్స్ లో దీన్ని రిజల్టెంట్ ఫోర్స్ అంటారు.
భవిష్యత్తులోని ప్రతి క్షణము ఈ ఫేటు ఫ్రీ విల్ యొక్క ఇంటరాక్షన్ వల్ల నిర్ణయింపబడుతుంది. ఒక సందర్భంలో ఫ్రీ విల్ ఎక్కువ పనిచేయవచ్చు, ఇంకొక సందర్భంలో విధి బలీయంగా ఉండవచ్చు, ఒక్కోసారి రెండు సమానంగా కూడా ఉండవచ్చు. ఇది ఒక్క మనిషికే జరుగుతుంది. సో ఫ్రీ విల్, విధి రెండు మన జీవితాన్ని ప్రభావితం చేసేటట్టయితే కృష్ణ పరమాత్మ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని ఎందుకన్నాడు అంటే, ఇక్కడ భాష్యంలోంచి ఇంకొక కారణం కూడా మనం తీసుకోవాలి. అక్కడ స్వామీజీ చెప్తారు, నిమిత్త మాత్రం భవ అన్న పదాన్ని తీసుకోమంటున్నారు. అంటే మే యూ బికమ్, నువ్వు నా చేతిలో పరికరం అవ్వాలా వద్దా అన్నది నీ చేతిలో ఉంది. నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే అని అర్థం తీసి ఇంత వాదన వచ్చింది. కానీ భవ అన్న పదం కలిపితే నువ్వు నిమిత్త మాత్రుడివి అవు అంటున్నాడు. అవు అంటే నీ ఇష్టం, అయితే అవు లేకపోతే మానే. కానీ నిమిత్త మాత్రుడివి అవు అంటే అర్థం ధార్మికమైన జీవితం గడపాలి అని అర్థం. భగవంతుడు జగత్తును ధర్మసూత్రాల ఆధారంగా నడుపుతాడు. మన జీవితంలో ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడల్లా మనకు రెండు మార్గాలున్నాయి. ధర్మపరంగా పోవాలా, రాగద్వేషాల పరంగా పోవాలా, ట్యాక్స్ కట్టాలా, మానాలా, పోలీసులు చుట్టుపక్కల లేకపోతే సిగ్నల్ దాటాలా, ఆగాల. ఇలాంటి సందర్భాలు ఎన్నో మనని సంఘర్షణకు లోనయ్యేలా చేస్తాయి. మనం ధర్మపరంగా నిర్ణయం తీసుకుంటే మనం ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నట్టు అవుతుంది. అప్పుడు భగవంతుని చేతిలో మనం పరికరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అర్జునుడు అటువంటి ధర్మ సంకటంలో పడ్డాడు. ధర్మశాస్త్రం అతను యుద్ధం చేయాలి అంటున్నది. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాది యుద్ధాశ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుని యొక్క ధర్మం యుద్ధం చేయటం. క్షత్రియుడు ధర్మాన్ని పరిరక్షించాలి. దుర్యోధనుడు అధర్మానికి పాల్పడ్డాడు కాబట్టి అధర్మాన్ని ఖండించడానికి ధర్మయుద్ధం తప్పదు, యుద్ధం చేసి తీరాలి. కానీ అది ధర్మయుద్ధం అని తెలిసి వచ్చాక అర్జునునికి రాగమోహాలు కమ్ముకున్నాయి. ఆ రాగమోహాలు భీష్మద్రోణులు నావారు అనేలా చేశాయి. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోస్యామి పూజార్హావరిసూదన. భీష్మ పితామహునితోనూ ద్రోణాచార్యునితోనూ యుద్ధం ఎలా చేయను, వారిద్దరూ నాకు పూజనీయులు అన్నాడు. ఇక్కడ అతనికి సంఘర్షణ మొదలైంది. బుద్ధేమో వివేకం చూపించు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, నువ్వు ధర్మయుద్ధం చేయి అంటాను. మనసేమో నీవారు, వారిని చంపకూడదు, నువ్వు పొరపాటు చేస్తున్నావు అంటోంది. సో అటు వినాలా ఇటు వినాలా అనేది అతనికి పెద్ద సంఘర్షణ అయింది. తను సంఘర్షణలో పడ్డాడు అని తనకే తెలియటం వల్ల వెంటనే శరణు జొచ్చాడు. నేను రాగమోహాలలో పడిపోయి ధర్మాధర్మ విచక్షణను కోల్పోయాను, అందువల్ల నా కర్తవ్యం ఏమిటో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను, నువ్వే తేల్చి చెప్పు అన్నాడు. దానికి కృష్ణ పరమాత్మ చేసిన బోధ సారాంశం ఇంతవరకు చూసుకుంటూ వస్తే, నీ రాగద్వేషాలకు లొంగకు, ధర్మాన్ని పాటించు. ధర్మాన్ని పాటిస్తే భగవదేచ్ఛను పాటించినట్టు అవుతుంది. ఎందుకు? భగవంతుని ఇచ్చే ఏమిటి? ధర్మాన్ని పాటించటం, ప్రకృతి సూత్రాలను పాటించటం. ప్రకృతి సూత్రాలను పాటిస్తే ఫ్రీ విల్ ని సరెండర్ చేసేసినట్టు అవదు, భగవంతుని చేతిలో కీలుబొమ్మ అయినట్టు అసలే అవదు. ఫ్రీ విల్ ని గాడ్స్ విల్ తో కలిపినట్టు అవుతుంది. రెండు చేతులు కలిసేసరికి భగవంతుని చేతిలో కీలుబొమ్మలా కనిపిస్తాడు, కానీ నిజానికి అది భగవంతుడు చూపిన మార్గంలో నడవటం అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ధర్మాన్ని పాటించటం అవుతుంది. అందువల్ల నిమిత్త మాత్రం భవ అంటే ధర్మ మార్గంలో నడవాలో, నీ రాగమోహాలకు లొంగిపోయి యుద్ధం నుంచి పారిపోవాలో నువ్వు తేల్చుకో. నేను చెప్పేది ధర్మ మార్గం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. ఫ్రీ విల్ ని సరిగా ఉపయోగించుకోవటంలో ఉంది నిర్ణయం అంతా. రాగద్వేషాలకు లోనైతే పతనం తప్పదు. రావణాసురుడు రాగద్వేషాలకు లోనయ్యాడు, నాశనమయ్యాడు. కంసమామ రాగద్వేషాలకు లోనయ్యాడు, మధుసూదనుడు అతనిని హతమార్చాడు. వారు నచ్చజెప్పినా వినే పరిస్థితిలో లేరు.
ఇక్కడ అర్జునుడు నేను నీ శిష్యుణ్ణి, నాకు శ్రేయస్కరమైనది ఏమిటో చెప్పు అని ప్రత్యేకించి అడిగాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ నీ బుద్ధి చెప్పిన మాట విను అంటే ధర్మాన్ని పాటించు అని చెప్తున్నాడు. రాగద్వేషాలకు లోనకు అని చెప్తున్నాడు. ధర్మాన్ని ఆచరించటం వల్ల స్వజనులను కోల్పోవాల్సి రావచ్చు, తప్పదు. ఎందుకు? వారు అధర్మంతో చేతులు కలిపారు. ధర్మ్యాది యుద్ధాశ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియునికి ధర్మయుద్ధాన్ని మించిన శ్రేయస్కరమైన కర్తవ్యం ఇంకొకటి లేదు అని 2వ అధ్యాయంలోనే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. నాకు శ్రేయస్కరమైనది ఏమిటో చెప్పు అన్నాడు. నీకు శ్రేయస్కరమైన ధర్మయుద్ధమే అన్నాడు కృష్ణ పరమాత్మ. నీ క్షత్రియ ధర్మాన్ని పాటించడమే శ్రేయస్కరం. అలాంటి ధర్మయుద్ధాన్ని ఎన్నుకోవాలి అంటే రాగద్వేషాలను అదుపులో పెట్టక తప్పదు. అది కష్టమే. కానీ ధర్మపదంలో నడవటం అంటే భగవంతుని అడుగుజాడల్లో నడిచినట్టే అవుతుంది. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ధర్మపదంలో నడిస్తే ఫ్రీవిల్ని సరిగా ఉపయోగించినట్టు, అధర్మ పదంలో నడిస్తే ఫ్రీవిల్ని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. ధర్మపదంలో నడిస్తే కర్మయోగాన్ని భక్తిని కలిపినట్టు అవుతుంది. కర్మయోగి ఏం చేస్తాడు? ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తాడు. ఈశ్వర ప్రసాద భావంతో ఫలాన్ని స్వీకరిస్తాడు. ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఏమిటి? భగవంతుడు చూపిన మార్గంలో నడవటమే. అందువల్ల భక్తుడు కానివాడు కర్మయోగి కాలేడు. కర్మయోగి ధర్మాన్ని పాటించకుండా ఉండలేడు. ధర్మాన్ని పాటిస్తే నిమిత్త మాత్రుడుగా అయినట్టుగా కనిపిస్తాడు. అది నిమిత్త మాత్రం భవ సవ్యసాచిందంటే అర్థం. ఇక్కడితో ప్రత్యేక విశ్లేషణ ఫ్రీవిల్లా విధా ముగిసింది. ఈ శ్లోకం అర్థం కూడా అయింది. 34 చూద్దాం. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ట యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడు పాటించాల్సిన శ్రేయస్కరమైన మార్గం ఏమిటో నిర్దేశిస్తున్నాడు. అది ధర్మపదం, ధర్మసూత్రం లేదా కర్మసూత్రం. దాని ప్రకారం వీరంతా భూమి నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమైంది. ఎవరు వారు? 4 పేర్లు పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు. అది కాక మిగతా యోధులందరూ. సరే, ఈ 4 ప్రత్యేకించి ఎందుకు చెప్పాడు అంటే శంకరాచార్య వారు దానికి విశ్లేషణ ఇస్తున్నారు. ద్రోణుడు పాండవులకి కౌరవులకి గురువు. అంతేకాకుండా ప్రత్యేకించి అర్జునునికి గురువు. అర్జునుని సవ్యసాచినిగా చేసింది ద్రోణుడు. గురువుకి శిష్యుడి బలాలే కాదు, శిష్యుడి బలహీనతలు కూడా తెలుసు. కాబట్టి అర్జునుడిని ఎక్కడ చూసి కొట్టాలో ఆయనకి బాగా తెలుసు. అది కాక ద్రోణాచార్యునికి దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి. అటువంటి ద్రోణాచార్యుడి గురించి భయపడతావేమో, నేను ఆయన ముందే చంపేశాను అన్నాడు. అలాగే భీష్మాచార్యుడు. ద్రోణాచార్యుడి గొప్ప విలుకాడైతే ఈయన అంతకన్నా గొప్ప విలుకాడు. గరిష్ట అన్నాడు, గ్రేటెస్ట్. ఆయన గొప్పతనం ఏమిటి అంటే ఆయన స్వచ్ఛంద మృత్యుని కోరుకున్నాడు. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే మరణిస్తాడు. ఎవరి చేతిలోనూ ఆయన మరణం లేదు. స్వచ్ఛంద మరణంలో ఛంద అంటే ఇచ్చ, స్వచ్ఛంద అంటే స్వ ఇచ్చ. తను కోరుకున్నప్పుడే మరణిస్తాడు. అది కాక ఆయనకి దివ్యాస్త్ర సంపద కూడా ఉంది. పరశురామునితో యుద్ధం చేస్తేనే వీరిద్దరి మధ్య టై అయింది. ఇద్దరూ గెలిచారు, ఎవరూ ఓడిపోలేదు. అంటే పరశురాముడే భీష్మాచార్యుని ఓడించలేకపోతే ఇంకా అర్జునుడు ఎంత? ఒకసారి ఆలోచించుకోండి. దాని తర్వాత జయద్రథుడు. జయద్రథుడిని సైంధవుడు అని కూడా అంటారు. అతను దుస్సల భర్త, సింధు దేశపు రాజు కాబట్టి సైంధవుడు అయ్యాడు. అతనికి ఒక వరం ఉంది. ఎవరైనా అతని తల నరికితే అతని తల కింద పడగానే చంపిన అతని తల కూడా పడిపోతుంది. అర్జునుడు అతన్ని చంపితే అర్జునుడు కూడా చనిపోతాడు. మరి అతని తల పడకుండా ఏం చేయాలి అంటే కృష్ణ పరమాత్మ జయద్రథుని తల వెళ్ళి అతని తండ్రి ఒడిలో పడేలాగా చేస్తాడు. ఆ తండ్రి తపస్సు చేసుకుంటున్నాడు. అదేమిటో అనుకున్న అతను కిందికి తోస్తాడు. కిందికి తోయగానే తండ్రి తల కూడా పడిపోతుంది, ఆయన కూడా చనిపోతాడు.
సరే, కర్ణుడి గొప్పతనం ఏమిటి అంటే ఇంద్రుని వల్ల అమోఘమైన ఆయుధం పొందాడు. అది కాక అతను సూర్యపుత్రుడు, సహజమైన కవచ కుండలాలతో పుట్టాడు. అతన్ని ఎవరు ఎదిరించి ఓడలేరు. ఇక్కడ దుర్యోధనుడి పేరు చెప్పలేదు, కానీ దుర్యోధనుని కూడా కలుపుకుంటే దుర్యోధన పేరు అర్థం దుఃఖేన యోధానాం ఏన స దుర్యోధన, అంటే ఎవరు ఏ యోధుడు కూడా అతన్ని ఓడించలేడు అని. దీని అర్థం ఏమిటి అంటే ఇంత వీరాది వీరులు నువ్వు నీ అంతట చంపలేని వారిని నేను ఆల్రెడీ చంపేశాను. సో ఇక్కడ సందేశం, నువ్వు వారితో యుద్ధం చెయ్యి, గెలువు, ఆ గెలుపుకి కీర్తి నువ్వు పొందు, కానీ నేను ముందే చంపేశాను అని అర్థం. వారి ప్రారంధ కర్మ ముగిసింది కాబట్టి నేను చంపేశాను అని అంటున్నాడు. వారు మరణించి తీరాలి అని. ఒక్కోసారి చూడండి, చాలా విషమ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన దగ్గరి వారెవరికో అనారోగ్యం ముంచుకొస్తుంది, డాక్టర్లు పరిస్థితి విషమించింది, కొన్ని రోజులు అయితే గాని ఏ సంగతి తేల్చి చెప్పలేమంటారు. అప్పుడు వారికి ఏం రాసి పెట్టిందో మనకు తెలియదు. వాళ్ళు తిప్పుకుంటారో మరణిస్తారో మనకి తెలియదు. అలాగని వారిని గాలికి వదిలేయలేం. మన ఫ్రీ విల్ని ఉపయోగించి లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. కానీ వారి ఫలం అదృష్ట ఫలం కాబట్టి వాళ్ళు వెనక్కి వస్తారో అక్కడే మరణిస్తారో మనకి తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం? మన చేతిలో ఉన్నట్టు కర్మ చేస్తాం, కానీ ఫలాన్ని భగవంతుని మీద వదిలేస్తాం. ఫ్రీ విల్ ఫేట్లకి ఆచరణీయ సూత్రం ఇది. మనకు విధి ఎలా ఉందో తెలియదు. జ్యోతిష్యుని ద్వారా తెలుసుకుందామని ప్రయత్నించినా ఆయన కరెక్ట్ గా చెప్పగలడో లేదో తెలియదు. ఇద్దరిని అడిగితే ఇద్దరు 2 రకాలు చెప్పవచ్చు. పోనీ కరెక్ట్ గానే చెప్తాడనే అనుకుందాం, అయినా కూడా ఆయన మీద ప్రతి చిన్నదానికి ఆధారపడకూడదు. ఇవాళ భగవద్గీత బోధ వినాలా అవసరం లేదా అనే విషయాన్ని కూడా అడగకూడదు. జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే వారి సలహా సంప్రదింపులకి వెళ్ళాలి. ఇందాక చూసినట్టు మనం సాయశక్తిలో మన ప్రయత్నం చేయాలి. అందువల్ల త్వం జహి, నువ్వు వారిని వధించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కనపడితే కాల్చివేయండి అంటారు, షూట్ అట్ సైట్ అని. అలా వీళ్ళని చంపాలి. ఎవరెవరిని? ద్రోణాచార్యుని. ఫస్ట్ అర్జునుడు హెసిటేట్ చేసిందే ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని చంపడానికి. అందుకని వాళ్ళ పేర్లతో మొదలెడుతున్నాడు. నీకు గురువే కావచ్చు, కానీ ఆయన అధర్మం వైపు ఉన్నాడు. గురు హత్య బాధే. రాగద్వేషాలను పారద్రోలు. రాగద్వేషాలు మనోమయ కోశానికి చెందినవి, ధర్మం విజ్ఞానమయ కోశానికి చెందింది. కాబట్టి నువ్వు ధర్మం మాట విను. భీష్మంచ జయద్రథంచ, భీష్మ పితామహుణ్ణి జయద్రథుణ్ణి కూడా చంపాలి. పరమాత్మకు కూడా వీరంటే అభిమానమే. అర్జునునికి ఆత్మీయులు, అతనికి ఆత్మీయుడైన కృష్ణ పరమాత్మ కూడా ఆత్మీయులే. ఆ మాటకొస్తే కృష్ణ పరమాత్మ స్వయంగా తన మేనమామనే చంపాడు, అతను రాక్షసంగా ప్రవర్తించాడు కాబట్టి. అలాంటప్పుడు అధర్మం వైపు నిలిచిన వారి మీద రాగమోహాలు చూపించటం అర్థం లేని పని. కర్ణుణ్ణి చంపాలి. ఇక్కడ పెద్ద బాధపడాడు అనుకోండి, అది వేరే విషయం. తధాన్యానపి యోధ వీరాన్, వీళ్ళనే కాదు అంటే నీకు ద్వేషం ఉన్న వాళ్ళనే కాదు, యోధులందరినీ కూడా చంపాల్సి ఉంటుంది. నీ వైపు యోధులు కూడా ఉన్నారు, కానీ తప్పదు, ఎందుకంటే వారి ప్రారబ్ధ కర్మ ముగిసింది. మయాహతాన్, నువ్వు కొత్తగా ఏమీ చంపడం లేదు, వాళ్ళని నేను ముందే చంపేశాను, వారి కాలం ముగిసిపోయింది. మా వ్యధిష్ట, అందువల్ల నువ్వు బాధపడకు. ఇవన్నీ జీవిత సత్యాలు. ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితంలో ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది, అందువల్ల బాధపడకు. యుద్ధస్వ, అర్జున నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు. క్షత్రియ ధర్మం యుద్ధం చేయటం అని ఇంత ముందే చూసాం. బ్రాహ్మణుడు యుద్ధం చేయనవసరం లేదు, కానీ క్షత్రియుడు చేసి తీరాలి. జేతాసిరనే సపత్నాన్, నువ్వు ఖచ్చితంగా నీ శత్రువులను జయిస్తావు. సపత్నాన్ అంటే శత్రువులను. 2వ అధ్యాయంలో యుద్ధంలో గెలుస్తానో లేదో తెలీదు అన్నాడు. యద్వా జయేమ యదివా నో జయేయుహు అన్నాడు. అంటే యుద్ధంలో వారిని మనం జయిస్తామో లేక వారు మనని జయిస్తారో తెలీదు అన్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ముందే హామీ ఇచ్చేస్తున్నాడు, నువ్వే గెలుస్తావు యుద్ధంలో, వీళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపేశాను అన్నాడు. ఎందుకు గెలుస్తాడు? అతను సవ్యసాచి కాబట్ట అంటే అతని వైపు ధర్మం ఉంది కాబట్టి గెలుస్తాడు. మిగతా భాగం వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.